ముందు లవ్ కరెక్టా రాంగ్? లవ్ మ్యారేజ్ అంటే ఏంటి? ఇప్పుడు యాక్చువల్లీ మాక్సిమం ఒక 10 మంది ఇయర్స్ నుంచి నడుస్తున్న జనరేషన్స్ మీరు ఇట్లా క్వశ్చన్ చేస్తుంటే అంటే సరే మీ ఇద్దరు లవ్ లో ఉన్నారు అంటే కాబట్టి some people opinion arranged marriage is the best, and some people opinion love marriage is the best until you get a right partner. Yeah, that's it. Until you get a right partner, love marriage is better, otherwise arranged marriage is better. All the best to you. మీ పెళ్ళి ఎప్పుడు? మీరు చేసుకున్న నెక్స్ట్ డే. పక్కా నేను రేపే చేసుకున్నాను, మరి ఎల్లుండి చేసుకుంటాను. ఓకే, లవ్ కొంతకాలం మాత్రమే ఉంటుంది, యాక్సెప్ట్ చేస్తారు? లేదు సార్, లేదు ఆ కొంతకాలంతో గ్రో అవుతుంది. ఆ కొంతకాలం ఉండే లవ్వే కాదు సార్, అది జస్ట్ ఇన్ఫాక్చుయేషన్ అనొచ్చు. ఓకే, లవ్ అంటే జీవితాంతం ఉండదు. రీజన్స్ ఆఫ్ బ్రేకప్స్ ఎందుకు అవుతూ ఉంటాయి జనరల్ లవ్ అంటే లో? ఆ బ్రేకప్ అంటే నాకు తెలియదు కాబట్టి లవ్ లేదు కాబట్టి మేబీ బ్రేకప్స్ అవుతుంటాయి. కొన్ని సైడ్లు ఫ్యామిలీ వాళ్ళు అవుతుంటాయి. యాజ్ పర్ మై నాలెడ్జ్ మిస్అండర్స్టాండింగ్, అదర్వైజ్ ఏదో తెలీదు. కొన్ని అంటే ఇన్ఫాక్చుయేషన్ అనుకుని లవ్ అనుకునేవాడు ఉంటారు కదా, వాళ్ళ మధ్య బికాస్ ఆఫ్ దెమ్ బ్రేకప్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అదర్వైజ్ బికాస్ ఆఫ్ కొంతమంది ఇక్కడ ట్రస్ట్ అనేది కొంచెం తక్కువ ఉండదు, ఒకరినొకరి ట్రస్ట్ లేదు. సో అలాంటి అప్పుడు కూడా బ్రేకప్స్ అనేది డెఫినెట్లీ. ఓకే, లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? It is a tick mark unless you know what are your do's and what are your don'ts. Until you know and your parents, if they are okay with it. Like యాక్చువల్లీ అది ముందు ఉండేదేమో, అంటే ఇప్పుడే అరేంజ్ మ్యారేజ్ అప్పుడు పేరెంట్స్ చూసి ఓకే ఈరోజు చూసామా ఇంకొక 2 monthsలో పెళ్ళి. బట్ ఈ టైంలో ఏంటంటే ఒకరినొకరు ఈవెన్ అరేంజ్ మ్యారేజ్లో కూడా ఎంగేజ్మెంట్ అయ్యి ఒక 5-6 months తర్వాత మ్యారేజెస్ అవుతున్నాయి ఈ టైంలో. ఎందుకంటే ద బాయ్ అండ్ ద గర్ల్ దే ఫస్ట్ మీట్, దే టాక్, దే అండర్స్టాండ్ దెమ్ సెల్ఫ్స్. అండ్ చాలా మంది ఎంగేజ్మెంట్ తర్వాత కూడా మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ అండర్స్టాండింగ్ అనేది ఉండదు. సో లివ్ ఇన్ రిలేషన్ అనేది ఎంగేజ్మెంట్ కి మ్యారేజ్ కి ఎక్కువ గ్యాప్ ఉంచట్లేదు. ఎక్కడ వీళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటారు మళ్ళీ అని. సో దే ఆర్ గెటింగ్ ఇమీడియట్ మ్యారేజెస్ చేయించుకుంటున్నారు. నా యాక్చువల్లీ రిలేటివ్స్ చాలా మంది కూడా ఎక్కువ గ్యాప్ ఉంచట్లేదు పెళ్ళికి ఎంగేజ్మెంట్కి. సో ఆ భయం ఉంది ఫ్యామిలీలో, పేరెంట్స్లో ఇంకా. సో ఆ భయం అంటే మేబీ బికాస్ లివింగ్లో ఉండి యూ నో అ పర్సన్ బెటర్, కొంచెం మేబీ బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది, మీరిద్దరూ కలిసి ఉండొచ్చు లేదో కూడా క్లారిటీ వస్తుంది. బట్ అన్లెస్ యు ఆర్ వెరీ ష్యూర్ అబౌట్ దట్ పర్సన్, డోంట్ గో ఫర్ లివ్ ఇన్ ఇస్ ఆల్సో వీ సజెస్ట్. మీ ఇద్దరిలో కోపం వచ్చినప్పుడు ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? సార్ ఇది అడిగిందే తప్పు క్వశ్చన్ మీరు. యాక్చువల్లీ అమ్మాయిలు సారీ చెప్పరు, మనమే చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు తప్పు చేసినా సరే, మేము తప్పు చేసినా సరే మనమే సారీ చెప్పాలి. ఇప్పుడు ఏంటి సారీ చెప్తే నువ్వు గొప్పోడు అయిపోయావు అంటే నేను గొప్పోడు అని చెప్పలేదు, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చాను అంతే. ఈ సైడ్ నుంచి ఎప్పుడో సారీ రాదు. సారీ తర్వాత సారీ వస్తుందో మాకు మాత్రమే తెలుసు. మన తప్పు ఉండదు సార్, ఉండకపోయి మనమే సారీ చెప్పాలి. అబ్బాయిలు తప్పు తరతరాలుగా వస్తున్న ఆచారం అది. సారీ చెప్పండి ఈ క్వశ్చన్ అడిగినందుకు. సారీ. ఈ ఆన్సర్ చెప్పినందుకు లేదు కూడా సారీ. ఓకే, ప్రియాంక అండ్ శివ్ ఇప్పుడు లివింగ్ లో ఉన్నారు. ఎస్ ఆర్ నో? yes, everybody knows. who cooks better? who cooks better? I cook better. అంటే సార్ మీరు ఏంటి సార్ బిగ్ బాస్ లోనే వంటలకు అని పేరు తెచ్చుకున్న ప్రియాంకకి మీరు. బట్ మీరు ఇంకా బిగ్ బాస్ కి వెళ్ళలేదు, మీ గురించి ఎవరు తెలియదు కాబట్టి క్వశ్చన్ అడిగాను. నేను వెళ్ళను కూడా వెళ్ళను. నాకు తెలుసు కాబట్టి if he is actually wanting to cook once in a blue moon, అంటే once in a blue moon కి once in a blue moon లో ఎప్పుడైనా అనిపిస్తే అప్పుడు he'll cook, but he'll cook very nice. Okay, who has more OCD? OCD అంటే cleanliness ఉండాలి, నీట్ గా ఉండాలి. No, even both of us have. Both of us. ప్రియాంక గారి కంటే కొంచెం ఎక్కువ నాకు. ఎవరు చెప్పారు? మీకు ఎక్కువ OCD గా? ఇద్దరికి. Who begins the fight first? Always ప్రియాంక గారు. Yeah, because he gives me a reason to fight. He gives me a reason to fight. ఇప్పుడు బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మార్నింగ్ ఏ డామినేషన్ దీన్ని అనింది, ఇంత డామినేషన్ హౌస్ లో చూపించింది మళ్ళీ ఇక్కడ పాపం. మార్నింగ్ ఏ జరిగింది, పిలుస్తున్నా. ఇక్కడ మాట్లాడే స్వాతంత్రం కూడా లేదు అబ్బాయికి. శివు పిలుస్తున్నా, 3 సార్లు పిలిచిన తర్వాత పలకకపోతే who began the fight? He began the fight by not answering. ఓకే, నేను ఒకటి చెప్తాను వినండి. నేను ఒకటి చెప్తాను. ఓకే, ఈ రోజు ప్లాన్ చెప్తాను. 2 interviews ఉన్నాయి నాకు, నా క్లాస్ ఉంది, తర్వాత బయటకు వెళ్ళే ప్లానింగ్ పెట్టుకున్నారు. ఓకే, ఇవన్నీ చేయాలంటే ఏ టైం లేవాలా? 10 గంటలకి, 10 ఈవిడ లేసింది 12 గంటలకి. బట్ మార్నింగ్ లేట్ గా షూట్ అయ్యింది కదా. నేను కూడా లేట్. ఆవిడ ఎప్పుడు పడుకుందో, ఆవిడ పడుకున్న 10 నిమిషాల తర్వాత నేను పడుకున్నా. బట్ నేను 10:30కి లేసా.
ఓకే ఎందుకంటే వర్క్ ఉంది కాబట్టి when you came was I ready or not వర్క్ ఉంది నేను కాబట్టి ready ఉన్నానా లేదా వర్క్ ఉంది కాబట్టి నాకు తెలుసు ఈ రోజు వర్క్ ఉంది అది కంప్లీట్ చేయాలి సో ఈ టైం లేవాలని Hello. అవునా నేను మీరు వచ్చాక రెడీగా ఉన్నానా రెడీగా ఉన్నారు. That is ఈవిడికి లేదు ఈవిడ ఫోర్స్ చేయడం వల్ల ఈవిడ కంఫర్ట్ ఫస్ట్ వర్క్ తర్వాత బట్ వర్క్ కూడా మొత్తం అవ్వాలి ఇది ఎలాంటి న్యాయం? మొత్తం ఇదే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ జంప్ చేయడం 3 సార్లు నేను అడిగినందుకు శివు 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 అంటే పలకలేదు ఎందుకు అని నాకు కోపం వచ్చింది. నేను ప్లానింగ్ చేస్తున్నా సార్ అది నేను ప్లానింగ్ చేస్తున్నా అంటే ఈ రోజు పెద్దగా లోపల మైండ్ లో కంప్యూటర్ పెట్టి ప్లానింగ్ చేస్తుంటాడు. ఓకే మీరు నా వల్ల కొట్టుకోవద్దు. క్వశ్చన్ అయిపోయింది. హూ ఇస్ మోర్ రొమాంటిక్? ఆల్వేస్ మీ. ఏ షట్ అప్. నీకు రొమాన్స్ అంటే ఏం తెలియదు. నేను ఎయిర్పోర్ట్ నుంచి ల్యాండ్ అయ్యి బయటికి వచ్చినా నేను రోజు తీసుకెళ్లి వాడికి ఇస్తాను అప్పుడప్పుడు. మీకు ఎయిర్పోర్ట్ లో అంటే రోజు ఇవ్వడం ఈవిడ ఏమనుకుంటుంది బయట ఉంది అక్కడ బుకే స్టాల్ ఉంది సార్ రోజు ఇవ్వడం అంటే రొమాంటిక్ అనుకున్న ప్రియాంక. అవును దట్ ఇస్ ఆల్సో రొమాన్స్. రోజు ఇవ్వడం రొమాంటిక్ ఏంటి? ఏంటి అదే రోజు ఇస్తే రొమాన్స్ అది? ఐ మీన్ హక్ చేసుకోవడం అట్లా నేను లేచి వెళ్ళిపోతా నన్ను సపోర్ట్ చేయకపోతే ఆడియన్స్ లో అమ్మాయిలు నన్ను సపోర్ట్ రొమాన్స్ అంటే రోజు ఇవ్వడం అంటే ఆడియన్స్ ప్రియాంక గారు దట్ ఇస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ రొమాంటిక్. ఇట్ ఇస్ పార్ట్ బట్ అదే కాదు రొమాన్స్. ఆవిడ దానికి రొమాన్స్ అనుకుంటుంది. ఐ జస్ట్ గివ్ ఎన్ ఇన్ దాట్ విషయం నేను చాలా ఎక్కువ రొమాంటిక్. ఓకే బై గుడ్ నైట్. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేయండి ప్రాంక్ అందాం. అదే ఓకే ఒక నిమిషం గడ్డి. ఓకే ఆ రొమాంటిక్ అంటే ఇదే కోపం వచ్చినప్పుడు అట్లా పట్టుకోవడము, కోపం వచ్చినప్పుడు దిస్ ఇస్ కాల్డ్ రొమాన్స్. గొడవలు ఆపడం కోసం. నా లెవెల్స్ పోతున్నాయి ఇంకా తను పట్టుకోకపోతే తను ఆగదు అని. ఓకే అది సంగతి. గురకబెట్టి పడుకునేది ఎవరు? హీ. ఓకే ఘోరంగా. ఓకే బోత్ ఆర్ హంగ్రీ. యూ ఆర్డర్డ్ సంథింగ్. హూ విల్ బి ద ఫస్ట్ వన్ టు ఈట్? దిస్ గర్ల్ బికాజ్ ఐ డోంట్ ఆర్డర్ ఎనీథింగ్. I will eat first. 2 నిమిషాలు తినేసి ఆపేస్తాను. మనకు అంత స్టామినా కూడా ఉండదు. సార్ ఆర్డర్ చేసుకున్నది కూడా ఈవిడే, తినేది కూడా నేను ఆర్డర్ చేసుకుని నేను ఇంటి ఫుడ్ తింటా ఓన్లీ. బయట ఫుడ్ తినాను. లలితమ్మ ఫుడ్. లలితమ్మ ఫుడ్. హూ ఆక్యుపై మోస్ట్ ఆఫ్ ద బెడ్? దిస్ గర్ల్ ఓన్లీ. నేను దేవుడా ఈవిడ పడుకున్నప్పుడు స్ట్రేట్ గా పడుకుంటది, లేచినప్పుడు ఇలా లేస్తా తెలుసా. నేను చిన్నప్పటి నుంచి అంతే. లైక్ పరుపులు ఉంటాయి కదా ఇంట్లో అట్లా పడుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా మా ఇంట్లో వెళ్తే నేను పరుపుల మీదే పడుకుంటా కింద. సో నా తమ్ముడు నేను పడుకున్నాను అంటే డాడీ మార్నింగ్ నైట్ ఎక్కడో పడుకుంటా నేను. మార్నింగ్ లేస్తే డోర్ దగ్గర ఉంటాను, అయినా పాపం డోర్ చూసి ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఇవే ఎక్కడ నేను తొక్కేస్తాను అని. నిజంగా సార్ నాకు నిద్రలో తిరగడం అలవాటు. అంటే అది కూడా ఉందా? ఓకే ఇప్పుడు తెలియదు కానీ తిరిగే ఉంటారు మీకు తెలియదేమో. ఓకే హూ ఇస్ లైక్ ఏ బేబీ మోర్? బేబీస్ హూ ఇస్ లైక్ ఏ యా వి బోత్ లైక్ బేబీస్ అంటే చాలా ఇష్టం. హూ ఇస్ లైక్ అ బేబీ మోర్? హూ ఇస్ లైక్ అ బేబీ లైక్ ఏ బేబీ మోర్. ఓకే హూ డస్ మోర్ షాపింగ్? I do a lot of shopping. మనకి షాపింగ్ అంటే నేను తెలియదు సార్. నాకు చాలా ఇష్టం. ఈయన షాపింగ్ కూడా నేనే చేస్తాను కాబట్టి ఆయనకు షాపింగ్ అంటే ఏంటో తెలియదు. షాపింగ్ వెళ్తే మాత్రం వదిలేండి ఎందుకు చెప్పు. ఇంకా Next. షాపింగ్ చేయాలి Next దానికోసం. question. నా కోసం ఏం తెచ్చావు? ఫస్ట్ క్వశ్చన్ వెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ షాపింగ్ అండ్ కమింగ్ బ్యాక్. మరి నా కోసం ఏం తేలేదా నువ్వు? హూ స్పెండ్స్ మోర్ మనీ? I spend more money on all of us. Yeah. అంటే షాపింగ్ లో మాత్రం ఆవిడ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంది. షాపింగ్ తప్ప మిగిలిన దాంట్లో నేను కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాను. హూ ఇస్ ద ఫస్ట్ వన్ టు ప్లాన్ ఎ ట్రిప్? మీ ఆల్వేస్ మీ. It's always him. ట్రిప్ అయితే నేనే. ఓకే ఐ లవ్ ట్రావెలింగ్. ఎక్కువ ఎవరిని బ్లేమ్ చేస్తూ ఉంటారు ప్రతి చిన్నదాన్ని? నేను వీడిని ఓకే బ్లేమ్ చేసేలాంటి పనులు చేస్తా. ఓకే బయట మాత్రమే మీరు సార్ మేడం అని పిలుచుకుంటారు. నేను సార్ మేడం అని పిలవలేదు, నేను శివు అని చెప్తాను, నేను నువ్వు అని పిలుస్తా. ఆవిడ నువ్వు అని పిలుస్తుంది నన్ను. యా ఆవిడ నేను ఆవిడకి మీ ఆవిడే. యాక్చువల్లీ స్టార్టింగ్లో మనం ఎప్పుడు రిలేషన్లో వచ్చినప్పుడు కూడా ఆప్ అనే అంటే మీరు అనే మాట్లాడేవాడిని. ఆవిడ తర్వాత కొంచెం మీరు ఆప్ ఎందుకు నీట్గా మాట్లాడని అలవాటు చేసేసిన తర్వాత అప్పటి నుంచి కొంచెం ప్రియాంక గారితో పరి నువ్వు ఎందుకు అలా ఇలా మాట్లాడతాం. ఓకే హూ ఇస్ మోర్ స్టైలిష్? ప్రియాంక గారు. Of course me. I am also but little bit. స్టైలిష్ అన్న. I style him. No. క్యూటెస్ట్ అన్న. I am more stylish. ఆయన స్టైల్ గానే ఉంటాడు బాబు. నేను అదే చెప్తున్నా, I style him కాబట్టి he is also stylish. Yeah, she is more stylish sir. నేను 1% కూడా కాదు అంతా. ఇప్పుడు నేను వేసుకున్న టీ షర్ట్ కూడా ఆవిడే కొనిపించింది నాకు తెలుసా. ఈ ప్యాంట్ కూడా ఆవిడే సెలెక్ట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ రింగ్ కూడా ఆవిడే ఇచ్చింది. ఈవెన్ నాకు హెయిర్ బాత్ కూడా ఆవిడే చేపిస్తా తెలుసా మీకు. ఏం మాట్లాడుతున్నావు? స్టైలిష్ కాబట్టి. స్టైలిస్ట్ కాదు, నేను స్టైల్ చేస్తాను. యా ఓకే సైడ్ బిజినెస్. సైడ్ బిజినెస్. ఓకే
అంటే మరి ప్లీజ్ నాకు కూడా చేయండి, ప్రియాంక గారిని అడగండి, నాకు మాత్రమే చేస్తారు. పర్సనల్ స్టైలిస్ట్. హూ లుక్స్ బెటర్ ఇన్ బ్లాక్? వి బోత్. Obviously him. For me, he looks the best. And all the men look the best in black. ఓకే. హూ ఇస్ ద బాస్ ఇన్ ద హౌస్? మళ్ళీ తప్పు క్వశ్చన్ అడిగారు సార్ మీరు. ప్రియాంక. మీకు అట్లా కనిపిస్తుంది కదా ప్రవర్తించడు. బాస్ వాడే ఉన్నట్టు ప్రవర్తిస్తాడు ఇంట్లో. సార్ వద్దులేండి సార్, వద్దులేండి ఈ క్వశ్చన్ మీరు అడగండి. అందరికి తెలుసు ఇంట్లో బాస్ అంటే మీరు అసలు ఈ ఆడవాడే. క్వశ్చన్ మమ్మల్ని అడుగుతున్నారు. ప్రియాంక గారే మా ఇంట్లో బాస్. హూ క్రైస్ మోర్? Who cries more? ప్రియాంక గారు యాక్చువల్లీ నిజంగా చాలా ఏడుస్తుంది. బిగ్ బాస్ లో ఆవిడ ఏడవలేదు, అది చూసి నేనే షాక్ అయ్యాను. షీ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ బిగ్ బాస్ ఇన్ దట్ మ్యాటర్. That I've learned inside. ఎక్కువ ఏడవలేదు. సార్ నేనే షాక్ అయ్యాను. ఏడవలేదా? ఎక్కువ ఏడవలేదు. ఎస్, అంటే ఏడ్చింది కానీ సార్ మీరు అది వదిలేయండి. తక్కువ చిన్న చిన్న విషయానికి గంట ఏడుస్తుంది ఇంట్లో. ఓ అక్కడ అట్లయితే బెస్ట్. ది బెస్ట్. నేనే షాక్ అయ్యాను. ఈ గంటలో ఏడవలేదు ఇంకా? నెక్స్ట్ అంటే నెక్స్ట్ గంటలో ఉంటది, ఒక 2 hours లో ఉంటది మళ్ళీ. ఓకే. అరే that is changed after I came out of Big Boss. సార్ రోజు ఒక చుక్క కళ్ళు రాకుండా పడుకోదా ఆవిడ తెలుసా మీకు? కంటి రెప్పలా చూసుకోవాల్సింది మీరు గంటకి ఏడుపిస్తున్నారంటే సార్ నేను కాదు, ఆవిడే ఏడుస్తుంది. ఆవిడే. అది నీకు తెలీదు. ఎందుకు ఇప్పుడు ఏడుస్తాను? వచ్చి నా పక్కన నేను టీవీ చూస్తున్నానా, సినిమా చూస్తున్నాను, చాలా సీరియస్ గా నాకు కాన్సన్ట్రేట్ పెట్టి సినిమా చూస్తాను. వచ్చి పక్కన కూర్చుంటాడు, మాట్లాడుతుంది. నేను ఏమైనా ఆవిడ దగ్గర చూడలేదు అనుకోండి, వచ్చేస్తుంది, అయిపోయింది అంతే. ఇలాంటి చిన్న చిన్న విషయానికి ఏడ్చిన ఆవిడ బిగ్ బాస్ అటెన్షన్ కోరుకోవడం తప్ప. ఎందుకు అట్లాంటప్పుడు బ్యాచులర్ ఉండొచ్చు కదా. ఎవ్రీ టైం అటెన్షన్ కోరుకోవడం తప్పే. ఎవ్రీ టైం ఏం కోరుకోలేదు, మీకు అట్లా చెప్తున్నారు. I'm telling you, he's the girl of this relation. He will. బట్ ఆయనకి కాసేపు టీవీ చూడాలి, కాసేపు అటు PS5 లో గేమ్ ఆడు. PS5 వదిలేయండి. 4 hours 3 hours కంటిన్యూస్ గా చూస్తూనే ఉంటే మరి ఏం చెప్పాలి? ఇప్పుడు సినిమాలు అలా ఉంటాయంటే మనం చూడకూడదా సార్? అవును. ఒకసారి ఒక సినిమా స్టార్ట్ అయింది. ఫర్గాట్, నేను యాక్చువల్లీ అబ్బాయిల మధ్యలో ఉన్నాను కదా, నాకు అమ్మాయిల సపోర్ట్ కావాలి. నెక్స్ట్ టైం I'll give you interview when you are married with your wife. అప్పుడే ఇస్తాను. అప్పుడు నాకు చెప్పే కదా మీలాంటి క్యూట్ గా ఎవరైనా దొరికితే చేసుకుంటాను. నాకు యాక్చువల్లీ సిస్టర్ ఎవరు లేరు, లేకపోతే ఎందుకంటే కూర్చోబెట్టారు. ఓకే. హూ డస్ మోర్ అనాయింగ్ థింగ్స్? he does more annoying things. She does. ఓకే, ఇప్పుడు ఏదన్నా ఒకటి she ఎగ్జాంపుల్. He annoys me by not answering. ఓకే. He annoys me. సార్ నేను ఇప్పుడే చెప్పాను, టీవీ వచ్చి కూర్చుంటే షూ ఈ ఫోటో చూడు, షూ ఈ ఇయర్ రింగ్ చూడు, షూ ఈ డ్రెస్ చూడు. నెక్స్ట్ టైం ఐల్ కాల్ ధనుష్ గారు and ధనుష్ గారు ఇది చూడండి, ఓకేనా? ఫోటో చూసి వదిలేసామంటే, ఫోటో చూసి ఓకే బాగుంది అని మన పనిలో మనం టీవీ చూసినామంటే బాగుంది అని. బాగుందంటే ఏంటి? చాలా బాగుందని చెప్పొచ్చు కదా. అరే నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నా బాగుంటావు అంటే ఆయన కూడా ఎక్స్పీరియన్స్ చూడు, ఆయన కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. మూవీస్ చూసి మూవీస్ చూసి కాదు, ఎక్స్పీరియన్స్ he also has girlfriend కాదు. You don't stay with me, so you don't know me. He's just portraying me in the wrong way. ఇంకా అందరు అమ్మాయిలాగే, అందరు అమ్మాయిలాగే అలాగే వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఫ్లో లో మనం అదేదో వాళ్ళ మీద ఇష్టం లేక కాదు, ఫ్లో లో నేను వెళ్తానబ్బా. నాలానే మీ అందరికి ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతా నేను ఇక్కడ నుంచి. నీ కోసం నేను వచ్చాను, నేను వెళ్ళిపోవాలి. ఇది నీ ఇంటర్వ్యూ, నాది కాదు. నువ్వు ఎందుకు వచ్చావు మరి? వెళ్ళిపో. నీ కోసం వచ్చాను. నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, వెళ్ళిపో. ఇప్పుడు వెళ్ళాలి. ఓకే. హూ స్పెండ్స్ మోర్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్? మిర్రర్ మీ. యా, బికాజ్ ఓన్లీ వెన్ ఐఎమ్ గెటింగ్ రెడీ, మేకప్ చేస్తున్నప్పుడు ఐ నీడ్ సమ్ మిర్రర్ టైమ్, ఆర్ ఎల్స్ నో మిర్రర్ అట్ ఆల్. హూ హ్యాస్ మోర్ సీక్రెట్స్? ప్రియాంక గారు. వాట్ సీక్రెట్స్ డు ఐ హావ్ నౌ? యాక్చువల్లీ సీక్రెట్స్ నేనే సార్. నేను ఎక్కువగా ఈ మిషన్ ఎవరితో పంచుకోను. He doesn't share. నాకు 2-3 months తర్వాత తెలుస్తుంది ఇది జరిగింది అని. ప్రీవియస్ లో పాస్ట్ నో అలాంటివి లేవు. క్లారిఫై చేసే రిలేషన్ లో ఎంటర్ అయ్యా. ఫ్లింగ్స్? నో. ఓకే. ఫ్లింగ్స్ నేను ఇప్పుడే చెప్పా, ప్రియాంక గారు అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ ఓన్లీ ప్రియాంక గారు. ప్రియాంక గారు తప్పన నేను వేరే వాళ్ళని చూడను. పార్టీలో ప్రియాంక గారు తప్ప వేరే అందరి దగ్గర ఉంటాము. నేను ఎక్కడ ఉంటారు? నేను ఉన్నారు. ఎక్కడ? మాతో పాటు ఉన్నారు కదా మీరు అమ్మాయిలు అయితే ఒప్పుకుంటాను నేను. మాతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నారు. మీతో పాటు ఉన్నారు, నేను అమ్మాయిలో ఉండలేదు, మీతో ఉన్నారు అంతే. అది నేనే తోస్తాను వెళ్ళి మాట్లాడు అని. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం చెప్పి వెళ్తే. ఇదేంటబ్బా? సార్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నో, వాట్ ఈస్ రాంగ్ ఇన్ మీటింగ్ ఫ్రెండ్స్?
ఫ్రెండ్స్ మీట్ చేయడం తప్పేం అంటే సార్ నాకు చాలా ఉన్నదాంట్లో చాలా తక్కువ ఫ్రెండ్షిప్ చేయడంలో నిజంగా చాలా వీక్ అంత అంటే త్వరగా నేను ఎవరితో కనెక్ట్ అవ్వలేకపోతాను. ఇప్పుడు పడుకుంటున్నారు మీరు చెప్తున్న answer కి. ఇలాగే బోర్ అయిపోతారు అందరూ. Whose family is more tough to deal with? మై ఫ్యామిలీ. అబ్బా ఏంటి అడగండి సార్, చూస్తున్నారు ఈవిడే పెద్ద విషయం. ఈవిడతో డీల్ చేయాలంటే వీళ్ళ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నెక్స్ట్ లెవెల్ అది ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి అట్లానే అనిపిస్తుంది. మా ఫ్యామిలీ అలా కాదు. నేనే family is very easy to చెప్తున్నా మై ఫ్యామిలీ ఇస్ డిఫికల్ట్ టు డీల్ విత్.